ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రభు పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబము నీవు ఏర్పాటు చేసినావు, కుటుంబస్తులుగా ఉండడం నీ చిత్తమైంది. కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావు, నువ్వు దీవిస్తే ఎన్నటెన్నటికీ అది దీవెనని పలికినావు. కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడడం నీ చిత్తం. కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తండ్రి నీవు కనికరించి వారిని కాపాడుతూ ఉన్నావు. నిన్ను ముందు పెట్టుకొని బ్రతికే అవకాశాలు ఎన్నున్నా దాన్ని త్యజించేవారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఈ విలువలన్నీ నేర్పమని నీ దాసరాలు నేను ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం నీ చిత్తమైంది కనుక నీకు వందనాలు. కుటుంబంతోనే పరిశుద్ధ గ్రంథం ఆరంభమవుతుంది, అవసానం కూడా తండ్రి ఆదికాండం నుండి ప్రకటన వరకు. తండ్రి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే కూడా తండ్రి నీ కుటుంబంతో ఉన్న కలిగి కానీ మాకు అర్థమవుతుంది. ఇదిగో ప్రభువా, కుటుంబంలోనే నువ్వు అద్భుతం చేసినావు. కనాను వివాహంలో మొట్టమొదటి సూచక్రియ చేసిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, కుటుంబాన్ని నువ్వు లక్ష్య పెడుతున్నావు, కుటుంబాలను కాపాడుతున్నావు, కుటుంబాలకు కావాల్సిన పోషణ ఇస్తున్నావు, కుటుంబాల్లో కలిగే అనారోగ్యతను తొలగిస్తున్నావు, రోగములను తొలగిస్తున్నావు, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నువ్వు తొలగిస్తున్నావు తండ్రి. కుటుంబంలో ఉన్న దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మంత్రక్రియలు ఇవన్నీ కూడా నీ నామంలో వెడలిపోతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని నువ్వు కాపాడమని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలను తిరిగి కలుపమని ప్రార్థిస్తున్నాను. వివాహంగా నీ యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా, వారికి వివాహాలు కావాలని కోరుతున్నాను. అలాగే తండ్రి, చిన్న బిడ్డలు అనారోగ్యత ఉన్నారని తెలియజేసినారు తండ్రి. అట్టి చిన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎన్నెన్నో సమస్యలతో కుటుంబాలు తల్లడిల్లిపోతున్నారు నాయనా. మరి కుటుంబాల్లో ఉన్న శాపము తొలగించండి ఆయన, కుటుంబాల్లో ఉన్న అవిధేయత తొలగించండి, కుటుంబంలో ఉన్న అక్రమం తొలగించండి, కుటుంబాల్లో ఉన్న వ్యభిచారం తొలగించండి నాయన. నీ రక్తం ద్వారా ప్రతి కుటుంబ సభ్యుని కడుగుమని ప్రార్థిస్తున్నాను. దేవుని భయము ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి నాయన. నీకు స్తోత్రం. నీ భయమే మాకు ఐశ్వర్యం, నీ భయమే మాకు గొప్ప లాభం. కాబట్టి తండ్రి, ప్రతి కుటుంబం మీద నీ దృష్టి ఉంచి చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కుటుంబము చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబంలో ఐక్యత కావాలి, ప్రేమ కావాలి, కుటుంబంలో సత్యసంధత కావాలి, కుటుంబంలో దేవుని సన్నిధి కావాలి, కుటుంబము దేవుని మాట వినాలి, కుటుంబానికి నాయకుడు దేవుడై ఉండాలి, కుటుంబంలో ప్రార్థన చేసేవారు ఉండాలి, కుటుంబంలో ప్రేమను పంచాలి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. కుటుంబ బాంధవ్యాలు దేవుడిచ్చినవి. కుటుంబము దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కుటుంబమును పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన బంధుత్వం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే భార్య కుటుంబం, భర్త కుటుంబాన్ని కూడా పోగొట్టుకోకూడదు. అందరు విలువైన వారు, దేవుని చేత నీకు అనుగ్రహింపబడిన వారు. ఈ లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు, కానీ నీకిచ్చిన ఒక సర్కిల్, అది ఫ్యామిలీ. ఆ సర్కిల్లో నీకు దేవుడు సొంత వారిగా ఇచ్చిన వ్యక్తులను ఏనాడు పోగొట్టుకోకూడదు.
అది పోగొట్టుకుంటే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఎందుకు అన్నప్పుడు దేవుడిచ్చిన బంధాన్ని నువ్వు తెంచేసినట్టే. కానీ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకతలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చింది, నీ భర్త నిన్ను చూడడం లేదు, కసిగా ప్రవర్తిస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, పిల్లలను నిన్ను పట్టించుకోవడం లేదు అంటే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది, పరిశుద్ధ గ్రంథం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ చాలా మట్టుకు కుటుంబాలను పోగొట్టుకోరు. ఉత్తమురాలు స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ లేక పురుషుడు భార్యను పోగొట్టుకోడు, భార్య భర్తను పోగొట్టుకోదు. వారు మరి వారి ఇచ్చిన శ్రమ కొలదంటే దే విల్ మ్యాక్సిమం వాళ్ళు ప్రయాసపడాలి, ప్రయత్నించాలి కుటుంబం కట్టుకోవడానికి. ఏదైనా పడగొట్టడం చాలా సులభం, కట్టడం చాలా కష్టం. ఒక కట్టడానికి సంవత్సరాల కొద్ది శ్రమ పడాలి. యూ హ్యావ్ టు ఎండ్యూర్ సో మెనీ థింగ్స్ టు కన్స్ట్రక్ట్, బట్ టు డిస్ట్రాయ్ ఇట్ డజంట్ టేక్ టైం. ఒక కుటుంబాన్ని వినాశనం చేయడానికి ఏ సమయం పట్టదు. ఒక్క కాని మాట లేక కాని కార్యం, కాని ప్రవర్తన చేస్తే చాలు మనసులు విరిగిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. సాతానుడు కుటుంబాలను పడగొట్టడానికి, దేవుడు కుటుంబాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కుటుంబం కట్టబడాలంటే దేవుని సహాయం తప్పకుండా కావాలి. నీకు నీవే కట్టుకోలేవు, నీ జ్ఞానం సరిపోదు, నీ బలం సరిపోదు. అందుకే దేవుని శక్తి అడగాలి. దేవుడు కట్టకుంటే ఆ కుటుంబం కట్టబడదు. కుటుంబం కట్టబడాలంటే మూడో వ్యక్తిగా దేవుడు కావాలి. 3 పేటల త్రాడు తెగదు. కాబట్టే నీవు ప్రార్థన చేస్తున్నావు, కాబట్టే ఇలాంటి రిట్రీట్లు, కాబట్టే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబం దాని శ్రేష్టతను అనుసరించి నడుచుకోవాలని ఉపదేశాలు, హెచ్చరికలు ఇవన్నీ మీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే చక్కగా కట్టబడిన కుటుంబాలు చక్కని సంఘంగా మారిపోతుంది, చక్కని సంఘాలే వధువు సంఘంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా ప్రసంగాలు చేసినాను, ఎందుకంటే నాకు దేవుడు తెలిపిన సత్యం ఇది. కుటుంబం యొక్క శ్రేష్టత, గౌరవం, మరి కుటుంబం యొక్క విలువలు, కుటుంబాలు పాడైపోతే జీవితాలు కూలిపోతుందని, భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలని, ఒకరికొకరు మరి ప్రేమ, ఐక్యత, దేవుని మీద ఆధారపడితేనే కానీ వారికి పుట్టిన పిల్లలు క్రమంలో నడవరని, పిల్లలు దారి తప్పితే తల్లిదండ్రులకు శోక సముద్రం అని, చనిపోతే ఎవరైనా అకాల మరణం ద్వారా కుటుంబాలు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు కుటుంబంలో ఎంతో క్షీణత వస్తుందని, కుటుంబంలో ఎవరైనా రోగులుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి ఆ రోగి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు అంతా మరి బలమైనవి. మీ కుటుంబంలో ఒక్కరు పడకబడితే మీ ఏకాగ్రత అంతా ఎవరి మీద ఉంటుంది? ఆ వ్యక్తి మీదనే ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది కుటుంబం చాలా విలువైందని. అప్పుడే నీకు తెలుస్తుంది ఇంత శ్రేష్టమైన ఒక వ్యవస్థను దేవుడు సృష్టించినాడు కదా. ఒక కుటుంబాన్ని నేను దర్శించినాను. అంటే మాకు బంధువులు ఇవ్వరు. అయితే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ ట్రైన్లో మరి వాష్రూమ్కి వెళ్ళింది. దాదాపు 60 సంవత్సరాల పైగా ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడితే స్త్రీల ఎముకలు వీక్ అయిపోతుంది. ఎందుకంటే వారు మరి శరీర తత్వం అలాగుంటుంది. ఆమె వాష్రూమ్ వెళ్ళి ఇక కూలబడిపోయింది. ఎందుకంటే ఆ యాంకిల్ దగ్గర ఉన్న ఎముక చిట్లిపోయింది అన్నమాట. ఆమె తిరిగి లేవలేకపోయింది. తర్వాత దేవుని సహాయం ఆమెకు అందింది. ఆమె మరి కేకలు వేసిందో మరి ఎలాగో ఈడ్చుకుంటూ, అంటే కాళ్ళ మీద నిలబడడానికి వస్తలేదు, ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ ఐరన్ డోర్, ట్రైన్లో డోర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది కదా, లాషెట్ తీయాలా. ఏ విధంగా ఆమె అంటుంది, నేను లాషెట్ తీయలేదు, దేవుడే తీసినాడు, ఎందుకంటే నాకు చెయ్యి అందలేదు అన్నది. అంటే నాకు అనిపించింది దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆమె గట్టి కేకలు వేస్తుంటే వినబడడం లేదు కేకలు, ఎందుకంటే ట్రైన్ చాలా వేగంగా ధన్ 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 అని వెళ్ళిపోతుంది కదా, మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఒక స్పెషల్ ఈవెంట్ కొరకున్న చాలామంది జనం ఉన్నారంట, కిక్కిర్స్ ఉందంట జనాలు.
ఆమె అరుపులు వినబడడం లేదు, ఆమెకు తలుపు తెరవడానికి అది అందడం లేదు, ఆమె నేల మీద పడి ఉన్నది, ఈడ్చుకుంటూ వచ్చింది, కొడుతుంటే ఎవరు వినడం లేదు. ఆమె సాక్ష్యం విన్నప్పుడు నేనైతే నమ్ముతున్నాను, కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో దేవుడే దిగి వస్తాడండి. నేనైతే నమ్మినాను. ఆమె అన్నది నాకు తెలియదు, గ్లాసెడ్ డోరు నేను ముట్టలేదు, నా వల్ల కాలేదు, అది తెరవబడింది అన్నది. అప్పుడు మీకు అనుమానం వస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకు అనుమానం రాలేదు. నేను ఇలాంటి సహాయాలు అనేకంగా పొందుకున్నాను. దేవుడు దిగి వస్తాడు. యెషయా 64లో ఉంది కదా, గగనం చీల్చుకొని నేను నీ మధ్యకు దిగి వస్తాను. ఆమె కొద్దిగా తెరిచిందంట, చెయ్యి బయటికి పెట్టిందంట, పిలుస్తుందంట. ఎంత బాధ అది, అసలు ఊహించలేము కదా. అయితే 4 యవనస్తులు వచ్చి ఆమెను లాగాలంటే ఈమె మళ్ళీ వెనకకు పోవాలి, ఆ డోర్ తెరవాలి కదా. వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, వెనకకు పోమంటే ఎక్కడ పోతుంది, పాపం స్థలం లేదు. మరి ఎలాగో ఆమెను బయటికి ఈడ్చినారు, వీల్ చైర్లో తీసుకొని వెళ్ళి ఇంటికి చేర్చినారు. భర్త అక్కడ వెయిట్ చేస్తున్నాడు కాచిగూడ రైల్వే స్టేషన్లో. భార్య ఎప్పుడు దిగుతుంది కానీ దిగింది ఈ పరిస్థితిలో అని ఆయన కూడా షాక్ అయిపోయినాడు. చూడండి, ఏ సమయమన్నా ఎలాంటి ఇబ్బంది అయినా నీకు గురి కావచ్చు నువ్వు. అందుకే జీవితాన్ని నీవు అల్లాటప్పగా తీసుకోకూడదు. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్. యూ కెనాట్ టేక్ ఎనీ బ్లెస్సింగ్ యాజ్ గ్రాంటెడ్. కుటుంబాన్ని దీవించు ప్రభువా, నువ్వు దీవిస్తే ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదం. ఇవన్నీ సత్యాలు ఇప్పుడు నేర్చుకున్నారు కదా. దీవించిన కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుని అలకగా తీసుకోవద్దు. డోంట్ టేక్ లైట్. నేను ఇప్పుడు వచ్చి నిలబడినానంటే దేవుని భయంతో నిలబడినాను. ఎందుకంటే నిన్నటి రోజే నేను చూసినాను, కాళ్ళు కదపలేకుండా బ్యాండ్ అదే ప్లాస్టర్ వేసి నిస్సహాయ స్థితిలో లేవలేక నడవలేక ఆమెకు పరిచర్య చేయడానికి మళ్ళీ ఇంకొకరు కావాలి. భర్తనే వడ్డించిన ఆహారం, పని వాళ్ళు వడ్డించిన ఆహారం తీసుకొని ఆమె దగ్గరకు చేరుస్తున్నాడు. ఇవన్నీ సీన్ చూసినప్పుడు మనము కాళ్ళ మీద ఈరోజు నడుస్తున్నామంటే గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతించాల. నేను అనుకున్నాను కొద్దిసేపు విశ్రాంతి కావాలి ప్రభా, ఇంకా పెద్ద పెద్ద కార్యాలు నా ముందే ఉంది. 40 రోజుల శిలువ ధ్యానాలు ఉంది కదా, నాకు అప్పుడు విశ్రాంతి ఉండదు. కాబట్టి ఈరోజు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే దేవుడు నాతో మాట్లాడినాడు. సియోను కుమారి, లేచి కళ్ళము త్రొక్కడానికి నీకు శక్తి ఇచ్చినాడు కదా పాదాలకు. నీ కమ్ములు అంటే నీ పాదరక్షలు నేను ఇనుపగా చేస్తాను, నీ శృంగము నేను ఇనుపదిగా చేస్తాను, నీ డెక్కలు నేను ఇత్తడిగా మారుస్తాను. లేచి నువ్వు ఏం చేయి, కళ్ళము త్రొక్కు. నాకు మళ్ళీ ఆ మాట గుర్తొచ్చి దన్నుమని లేచినాను. వద్దు ప్రభా, నేను లేస్తాను, నా కాళ్ళున్నంతసేపు నీ మందిరానికి నడుస్తాను, నాకు వీలున్నంతసేపు నేను నిన్ను ఆరాధిస్తాను, నాకు ప్రాణం ఉన్నంత వరకు నీ ఆరాధన నేను నిర్లక్ష్యము చేయను అనుకొని, మరి అనుకోగానే శక్తి ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు. దేవుడు జాలిగల దేవుడు కదా. ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప, జాలి, కనికరము, శ్రద్ధ ఎప్పటికీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ దేవుని స్వరం విని వచ్చినాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే నీకున్న ఆరోగ్యం, నీకున్న బలం, నీకున్న శక్తి, నీకున్న అవయవాలు, నీకున్న మరి ఆరోగ్యం, ఇవి నీవి కావు. అందుకే గర్వము, అహంకారము, అతిశయము ఇవన్నీ వదులుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు చాలా అవసరం. పళ్ళెంకే నీళ్లు చేరుతాయి. పళ్ళెం ఉన్న చోట ఏముంటుంది, నీరు చేరుకుంటుంది. నీళ్ళు ఎప్పుడు మీదికి ఎక్కదు, కిందికే ప్రవహిస్తుంది. ఆశీర్వాదాలు కూడా మీది నుండి కిందికి ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు చాలా వాగ్దానాలు కుటుంబాలకు ఇచ్చినాడు. ఆ వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవాలి, ప్రార్థన చేయాలి. అన్ని కుటుంబాలు చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్ సంపూర్ణమైనవని చెప్పలేం. ప్రతి కుటుంబంలో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళున్నందుకు కూడా నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే ముళ్ళుతో పాటు కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళు ఉన్నదని నీవు బాధపడొద్దు. ఆ ముళ్ళు ఉండడం మంచిదే నీకు. ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే నువ్వు ఎవరిని ఆధారపడతావు? దేవుడు. తాగుబోతు భర్త ఉంటే నువ్వు నిరాశపడకు. ఆ భర్త మూలాన నువ్వు దేవునికి దగ్గర అవుతావు. నీ ఆశలు నెరవేరుస్తాడు.
పిల్లల మాట వినుకుంటే నువ్వు నిరాశపడొద్దు. అందుకొరకే నీవు దేవునికి దగ్గర అవుతున్నావు. నీకు ఆరోగ్యం బాగాలేంటే కూడా నువ్వు నిరాశపడే అవసరం లేదు. పౌలంతటి వానికి శరీర రుగ్మతలు ఉండింది. ఆ రుగ్మతలను చూడలేదు, ఆయన దేవుని కృప వైపు చూస్తున్నాడు. పౌలు కుటుంబం ఎలా ఉందో కూడా మనకు తెలియదు, అసలు వివాహితుడా అని కూడా తెలియదు. చాలామంది రకరకాలుగా చెప్తారు. కానీ 14 లేఖనాలు రాసినాడు. 4 లేఖనాలు చెరసాల నుండి రాసినాడు. ఎన్ని శ్రమలు పొందినాడో 2 కొరింథీ 11 అధ్యాయము మీరు చదివితే మీకు అర్థమవుతుంది, సేవ నిమిత్తం. కానీ ఎక్కడ కూడా కుటుంబం అతన్ని ప్రోత్సహించిందని, కుటుంబం తన వెనుకుందని, కుటుంబం తన ముందున్నదని ఎక్కడా రాసలేదు. నా ప్రక్కన దేవుడు నిలిచి సింహము నోట నుండి నన్ను విడిపించినాడు అయితే ఉన్నది. దేవునికి స్తోత్రం. అన్ని అపాయాల నుండి దేవుడే తన ప్రక్కన నిలిచి ఆయనను తప్పించినాడని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని బాధలు అనుభవించినాడు. మరి కుటుంబం గురించి కూడా చాలా మంచి హెచ్చరికలు ఇచ్చినాడు. కాబట్టి నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. కీప్ గోయింగ్, కీప్ ఇట్ అప్. నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే ఉపవాసాలు, దాని ఫలం నిశ్చయంగా నువ్వు చూస్తావు. నేను ఎప్పుడు చెప్తాను కదా, విత్తేవాడే పంటను కోస్తాడు. కన్నీళ్లు గార్చేవాడు దేవుడు. మరి కన్నీళ్లు గార్చేవారి కన్నీళ్ళను చూసి నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో భద్రంగా దాచిపెడతాడంట. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. నీ సంచారములన్నీ లెక్కిస్తాడంట. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి వెతికినావని. నీ అడుగుల జాడ ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. హిజ్ రికార్డ్ ఈజ్ పర్ఫెక్ట్. నీవు ఆయన కొరకు చేసిన ప్రయాసం, నీ కుటుంబం కొరకు నువ్వు చేసిన ప్రయత్నాలు, నీవు సహించిన కార్యాలు, నీవు ప్రేమించే విధానము, దేవుని వాక్యాన్ని అనుగుణంగా ఉండాలని నీ ప్రయత్నాలు, ఇవేమీ విఫలం కాదు. హల్లెలూయా. నథింగ్ గోస్ వేస్ట్. కానీ కుటుంబానికి ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమ అన్నిటినీ సహిస్తుందట, అన్నిటి తాళుకుంటుందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, లవ్ నెవర్ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. ఆనాడు ఇది ఇలా చేసింది, వాడు అది చేసినాడు, ఇది చేసినాడని చెప్పదంట. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. దేవుని స్తోత్రం. మరి కుటుంబంలో నీకు ప్రేమ లేకుంటే ఏం చేయాలి? నీకు ప్రక్కనున్న వారి మీద పెద్ద అభిప్రాయం లేదు, ప్రేమ లేదు, వారేం సహకరిస్తలేరు, లేక పిల్లల గురించి శ్రద్ధ తీసుకోలేదు అంటే ఏం చేయాలి? నువ్వేం చేయలేవు. దేవుడిచ్చిన జత కాబట్టి ఆ జత కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ బాధ్యత అది. పెద్ద పెద్ద షాప్స్లో, మరి మాల్స్లో మనము షాపింగ్ చేసినప్పుడు కొన్న సరుకుల మీద ఒకటి రాసి ఉంటుంది, గుడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఒక్కసారి విక్రయమైన సామాను తిరిగి మేము తీసుకోము. అదే మరి వివాహంలో కూడా నీకు దేవుడు ఏర్పరిచినాడు నీ భార్య లేక నీ భర్తను, అది మాటికి పోయి మార్చుకోవడానికి వీలు కాదు. కాబట్టి దేవుడిచ్చిన జతతో, దేవుడిచ్చిన సంతానం, దేవుడిచ్చిన కుటుంబ సౌకర్యాలు, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడి నీ కాపుదల, నేను కాపాడుతున్నాడు దేవుడు. లేకుంటే ఇక్కడ ఉండవు కదా ఈరోజు. ఒకవేళ ఈ వారం నువ్వు ఏదైనా ప్రమాదానికి గురైతే నీ అడ్రస్ మారిపోతుంది. విఎస్టీలో ఉండవు, నువ్వు ఎక్కడుంటావు? హాస్పిటల్లో ఐసీయూలో ఆ దూలం చూసుకుంటుంటావు. పచ్చ బట్టలు ముఖానికి మూతికి అంతా కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు పచ్చ దేవతలు. ఐసీయూ అంటావు. అప్పుడు నేను నిన్నే చూస్తున్నాను దేవా. అంత తెలివి మనకు ఉండాలి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. వీఆర్ బౌండ్ టు ప్రేజ్ గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్, ఫర్ హిస్ లవ్, ఫర్ హిస్ కేరింగ్, ఫర్ హిస్ ప్రొవిజన్, ఫర్ హిస్ గైడెన్స్, ఫర్ హిస్ కేర్. చెప్పుకుంటూ పోవచ్చు మనం. అంతగా దేవుని మనము పొందుకుంటున్నాం, దేవుని సహాయాన్ని. దావీదు గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము
28, 29 ఇది బాగా మీరు కంఠపాఠం నేర్చుకోండి. దావీదు తన కుటుంబం కొరకు చేసిన ప్రార్థన. యెహోవా నా ప్రభువా, నేను మేలు దయచేదువని నీవు నీ దాసుని అయిన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా వారిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. ఇది కుటుంబాలు బాగాలేదంటే మీరు రాయండి ఈ మాట. 2 వచనాలే కదా, ఈ నెలంతా రాయండి. ఒక్కసారన్నా, 2 సార్లు అన్నా, 10 సార్లు అన్నా నీకు ఫలితం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే బెస్ట్ ప్రేయర్ ఎనీ పేరెంట్ కెన్ ప్రే. ఒక ఇంటి యజమానుడు, ఇంటి నాయకుడు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, పాపం చేసినాడు, క్షమింపబడినాడు, దేవునికి దగ్గరి వ్యక్తి, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు, దేవుని చిత్తానుసారమైన వ్యక్తి అనే వాక్యంలో ఇతని గురించి వర్ణించబడింది. ఎప్పుడు దేవునితో కృతజ్ఞత, దీనదశలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గొర్రెల దొడ్డి నుండి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమని ప్రాణంతో ప్రసంగం చేసిన వ్యక్తి 103వ కీర్తనలో. మరి ఆయన కోరేది ఏంటి అని నేనేం ప్రిపేర్ కాలి. ఇక్కడ వచ్చినాక ఈ మాటలు విన్నప్పుడు నాకు గుర్తొచ్చిన వాక్యం ఇది. ఆయన కోరేదేంటి అంటే ఆయన ఒకటే కోరుతున్నాడు. ఆయన కోరేది రాజ్యాలు కోరడం లేదు, శత్రు ప్రాణాలు కోరడం లేదు, ఆస్తిపాస్తులు, వెండి బంగారం, లేక స్థానమానాలు, లేకుంటే ఆరోగ్యం, లేకుంటే తన కుమారులు యువరాజులుగా ఉండాలి, దేశమంతా స్వతంత్రించుకోవాలి, యుద్ధాలు గెలవాలి, ఇంకా ఇంకా నేను ఆక్రమించుకోవాలని ఏం కోరడం లేదు. ఏ సింపుల్ అండ్ హంబుల్ ప్రేయర్. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు కదా, నేను నీకు మేలు చేస్తానన్నావు కదా, నీ దాసులకు ఈ వాగ్దానం సెలవిచ్చినావు కదా. ఎప్పుడైనా ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం దేవునికి ఏం చేయాలి? జ్ఞాపకము చేయాలి. అంటే దేవునికి జ్ఞాపక శక్తి లేదని కాదు, అది నీకు బలం. నీవు ఆయన జ్ఞాపకం చేయాలి. నేను ఎప్పుడన్నా నువ్వు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తానన్నావు కదా, నాకు శక్తి దయచే ప్రభువా, నేను నిలబడి వాక్యం ఇవ్వాలి. అవును, మరి సాతాను కార్యాలన్నీ అణగదొరకాలి, నాకు ఆత్మీయ కాళ్ళు, శారీరకమైన పాదాలు, మేక్ ఇట్ స్ట్రాంగ్ లాడ్ అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాగ్దానాలు కోట్ చేస్తాను. అందుకొరకే ఇంతవరకు బతికున్నాను. దేవుని స్తోత్రం. బ్రతుకుతూ చలిస్తూ దైవ కార్యాలు చేయగలుగుతున్నాను. హల్లెలూయా. అయితే నువ్వు నాకు మేలు చేస్తానన్నావు కదా, నా చెయ్యి విడవని అన్నావు కదా, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరలు నీ కృప నన్ను విడిచిపోదని సెలవిచ్చినావు కదా. పాపం కుటుంబం అంతా అతలాకుతలంగా ఉంది, దావీదు కుటుంబం. అయినా ప్రార్థన మరవలేదండి. కుటుంబ పరిస్థితి బాగాలేదంటే నిరాశపడదు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా వడిగా ఉపవాసాలు ఉండాలి, ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. నాకు ఎప్పుడు ఒక చిన్న బిడ్డ ఏ విధంగా భయపడినప్పుడు పరిగెత్తుకొని వచ్చి తల్లిని లేక తండ్రిని వాటేసుకొని వారి వస్త్రాలు పట్టుకొని గట్టిగా నిలబడుతుంది. అలాగుండాలి విశ్వాసి. దేవుని స్తోత్రం. ద మోర్ ప్రాబ్లమ్స్, ద మోర్ యూ క్లీవ్ అన్ టు గాడ్. అయితే నీవు ఇలా సెలవిచ్చినావు. మళ్ళీ ఏమంటున్నానంటే, నువ్వు సెలవిచ్చిన మాట తప్పడానికి నువ్వు మానవుడవు కావు, నువ్వు అబద్ధమాడుటకు శరీరధారివి కావు, దేవుడవు కనుక నీ మాట సత్యం. పలకండి మాట. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. ఇది పలుకుతూ ఉండండి ఈ రోజంతా. మళ్ళీ సాయంకాలం అడుగుతాను నేను, చెప్పండి ఒకసారి. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. ఎంతమంది మానవులు అంటారు కదా, హామీలు ఇస్తారు మనకు, నిన్నెప్పుడు నేను మర్చిపోను అంటారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు చూస్తే వాళ్ళు గుర్తే పట్టరు, నేను ఎక్కడో చూసినట్టుంది కదా అని అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్కటైనాను దేవుడు మార్చలేదంట. 2వ రాజుల గ్రంథం 56:8 ఉంది. మోషేతో అంటున్నాడు, మోషేకు దేవుడు సెలవిచ్చిన శుభవాగ్దానాలు అన్నిటిలో ఏది కూడా తప్పిపోలేదంట. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించాడు. ఏది తప్పిపోలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన మాట
సత్యం. నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఏంటి ప్రార్థన చూడండి, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదించు. ఇంత మంచి ప్రార్థన, ఇంతకంటే ఇక ఎక్సలెంట్ ప్రేయర్ మరొకటి లేదండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను ప్రతిసారి చేసే ప్రార్థన ఇదే. రాజు ప్రార్థిస్తున్నాడు తన పిల్లలందరూ దేవుని సన్నిధిలో గడపడాలని. మరి అందరు నీ పక్కన బల్ల చుట్టూ ఒలివ మెక్కల వలె ఉండలేరు కదా, వాళ్ళు అక్కడిక్కడ ఈ దేశాలు ఆ దేశాలు ఏ దేశాల్లో ఉంటారు. చివరికి మిగిలింది మీరిద్దరే భార్య భర్తలు. అయినా ప్రార్థన మానొద్దు. నా పిల్లలందరూ నీ సన్నిధిలో కనబడాలి, నా పిల్లలందరూ ఆరాధించే వ్యక్తులుగా కావాలి. నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. ఒకరోజు ఇలా కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏంటి ఒకరు లండన్లో, ఒకరు కాలిఫోర్నియాలో, మరి ఇంకొరు 30-40 కిలోమీటర్స్ దూరం. ఏంటి ప్రభువా ఇది అంటే అప్పుడు మంచి శుభవార్త నాకు వినబడ్డది. లండన్ నుండి ఒక వార్త వచ్చింది, మమ్మీ రిషెల్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కాయిర్లో సెలెక్ట్ అయింది అని. అబ్బా కడుపు నిండిపోయింది. ఇప్పుడు కూడా నాకు ఎంత సంతోషమో. ఇంకా తక్కిన పిల్లలు, మా పిల్లలందరూ వాయిద్యాలు నేర్చుకుంటున్నారు. నాకు అప్పుడు తెలిసింది నా ప్రార్థనకు జవాబు దారిలో ఉన్నది. హల్లెలూయా, అది దారిలో ఉన్నది, తప్పకుండా గమ్యమో చేరుకుంటుంది. అలాగూ ఎందుకంటే దేవుడు నీకు సెలవిచ్చిన మాటలు నెరవేరుతాయి. నీకు ఓపిక చాలా అవసరం. దేవుని మాట నెరవేరకపోదు. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుడు సెలవిచ్చిన మాటలు ఒక పొల్లైనను సున్నైనను గతించదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. ఏం ప్రార్థన చేస్తున్నాడు? బంగారం అడగడం లేదు, వెండి అడగడం లేదు, శత్రువుల ప్రాణం అడగడం లేదు, పాస్తులు కానీ మరి వేరే రాజ్యాలను ఆక్రమించుకోవాలి, ప్రతి యుద్ధంలో నేను గెలవాలి, అవన్నీ అడగడం లేదు. ఏం అడుగుతున్నాడు? ఒకటే అడుగుతున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎంత మంచి ఉత్తమమైన కోరిక అండి. ఇంతకంటే బెస్ట్ ప్రార్థన లేదని నేను అంటాను. నేను మరి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. కొందరు నరకపాలు, కొందరు పరలోకంలో ఉంటే అక్కడ కూడా మనకు టెన్షనే ఉంటుంది కదా. అక్కడ పోయి నెమ్మది ఉండదు. అయ్యో వాడు నరకంలో పడి అల్లాడుతున్నాడు, నాకెందుకు ఈ పరలోకం అనుకుంటావు. అక్కడ కూడా నువ్వు పరలోకంలో దినమంతా దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటే నీ పిల్లలంతా నరకంలో మాడి మసిపోకైతే నీకు నెమ్మది ఉంటుందా? అందుకే ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి నువ్వు. మరి దావీదు చేసిన ప్రార్థన, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం. యోహాను పత్రికలో ఉంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుట వినుట కంటే అంతకంటే ఎక్కువ సంతోషం నాకు లేదు. అది కూడా ఎంత ఉత్తమమైన కోరిక అండి. నా పిల్లలు ఐఏఎస్ కావాలి, ఐఏఎం కావాలి, బ్యాంకు మేనేజర్స్ కావాలి, లేకుంటే రాజ్యం వెళ్ళాలి, ఎలక్షన్స్లో రాజకీయాల్లో ముందుండాలనే కోరిక కాదు. ఆ మాట కూడా మీకు గుర్తు చేస్తాను, యోహాను పత్రికలో ఉంది. ఇది కూడా మీరు కంఠపాఠంగా నేర్చుకొని అడగాలి దేవుణ్ణి. 3 యోహాను 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అందరం కలిసి అవుదామా ఇది? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం. ఏం వింటున్నావు నీ పిల్లల గురించి? ఇదిగో నీ పిల్లని అక్కడ చూసినారు, రోడ్డు మీద ఇంకా పరపురుషంతో నిలబడి మాట్లాడుతుందని వింటున్నావా? లేక నీ పిల్లోడు అక్కడ అక్రమంలో ఇరుక్కున్నాడు, ఇప్పుడు జైలు వారెంట్ వస్తుంది, పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారని వింటున్నావా? లేకుంటే నీ పిల్లోడు అక్కడ పేకాట ఆడుతున్నాడని వింటున్నావా? నీ పిల్లోని నేను క్లబ్లో చూసినాను, పబ్లో చూసినాను వింటున్నావా? ఏం వింటున్నావు నీ చెవులో? అందుకే చెవులు పట్టుకొని ప్రార్థన చేయాలి నువ్వు. దేవా, ఏ దుర్వార్త నా పిల్లల గురించి నేను వినను, అన్ని మంచి వార్తలే వినాలి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంకంతకంటే సంతోషం లేదు. దట్ ఇస్ అల్టిమేట్. అదే నాకు సంతోషం. నా ద్వారా ఈ లోకానికి వచ్చిన పిల్లలు అక్రమవస్తులైతే ఎంత బాధ, కన్న తండ్రికే బాధ అయితే
సృజించిన దేవునికి ఇంకెంత బాధ. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో మానవుని సృజించినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట. అంతకంటే నొప్పి ఇంకేం ఉండదండి. పిల్లలు పాడైతే అంతకంటే నొప్పి ఇంకేం ఉండదు తల్లిదండ్రులు. చక్కగా ముసలితనంలో నువ్వు ఆనందించాలి నీ పిల్లలతో అని, లేక దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించాలి. ఏ హాస్పిటల్లో పడకుండా, మూలుగకుండా, ఇతరులకు భారం కాకుండా, ఇతరుని తిడుతూ శపిస్తూ నీ జీవితం అంతం కాకూడదు. నువ్వు సంతోషించాలి. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇంకేంటి, ఇశ్రాయేలు మీద సమాధానం. నీ పిల్లలను కూడా నీవు చూస్తావు. అంటే ఏం కావాలి? ఆయుస్సు కావాలి. ఆయుస్తో పాటు ఏం కావాలి? ఆరోగ్యంగా. ఒకటి ఉండి ఒకటి లేకుంటే లాభం లేదు. 2 ఉండాలి. ఆయుస్సు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. దైవాశీర్వాదాలు నువ్వు కనులారా చూడడానికి నీకు ఆయుస్సు కావాలి, ఆరోగ్యం కావాలి. మరి నీవు తగ్గించుకోవాలి, అణుకోగలిగి ఉండాలి. అహంకారం, అతిశయం అంతా వదిలిపెట్టి దీన మనసు కలిగి దేవుని ఎదుట చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నది. హల్లెలూయా. అసలు రాజు చేసే ప్రార్థనేనా ఇది అని మరొకసారి నాకు అనిపిస్తుంది. వాట్ డు ద కింగ్స్ ప్రే? రాజులు ఏమని ప్రార్థన చేస్తారు? వాళ్లకు మరి ఎంత వైభవము, ఎంత ఐశ్వర్యము, ఎంత ధనధాన్యాలు, ఎంత పేరు, కీర్తి అంత వాళ్ళదే కదా, రాజుకిదే కదా. రాజు అంటే రాజ్యం. రాజున్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. ఒకసారి ప్రార్థన చేసి దేవుడు నాకు నేర్పించినాడు. అది ఇది కావాలని ఏం అడుగుతున్నావు? రాజునే కోరుకో. రాజున్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామని. నువ్వు రాజునే కోరుకో అంతే. నా హృదయంలో రాజు ఉంటే చాలు. రాజు ఉన్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. అందుకే దేవుని నీతి రాజ్యం వెతికితే మీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది. అందుకే యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అంటే కుటుంబాలను ఎవరు దీవించాలి? దేవుడే దీవించాలి. ఆయన దీవిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. ప్రార్థన చాలా ముఖ్యమని 1450 ప్రేయర్ సెల్స్ ఓపెన్ అయింది. 3 సంవత్సరాలు నిరంతర ప్రార్థన ముగించుకొని 4వ సంవత్సరంలో ప్రవేశించినాం. అది సంఘానికి క్షేమకరం, అది కుటుంబాలకు క్షేమకరం, ప్రార్థించే వారి కుటుంబాలు బాగుపడుతుంది. ఈ మధ్యలో నాకు ఒక మాట గుర్తొచ్చింది, నా బైబిల్లో రాసుకున్నాను. ఉదయం లేవగానే ఈరోజు నేను ఒక అద్భుతం చూడాలనే లేస్తాను. అది ఏ అద్భుతమో నాకు తెలియదు. అందరూ ఏటీఎంలకు ఉరుకుతారు కదా, నేను ఏటీఎం, నాకు కూడా ఏటీఎం, ఎనీ టైం మిరకిల్. నేను అమ్ముతున్నాను ప్రతిరోజు. ఏటీఎం దేవా, ఎనీ టైం మిరకిల్. ఏ శుభవార్త వింటాను ఈరోజు? నా గురించి, మా కుటుంబం గురించి, మా పిల్లలు అక్కడిక్కడ ఉన్నారు. దుర్వార్త నేను వినకూడదు. పిల్లలకు బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అందరూ డ్రైవింగ్ చేస్తారు, ఈ 6 కూడా, పిల్లలు వారి జతలు. మరి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్నీ డిఫరెంట్ కూడా ఒక్కొక్క రాజ్యంలో. దేవా, ఎప్పుడు ప్రార్థన చేస్తాను. వాళ్ళ కొరకే కాదు, మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. ఏ ప్రమాదాలకు గురి కాకూడదు, ఏ చెడు వార్త నేను వినకూడదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వాళ్ళకు నైనా మరి ఈ సంఘాన్ని నాకు ఇచ్చినావు, నా బాధ్యత వారి కొరకు ప్రార్థించడం. వాళ్ళు రాకపోకలు కాపాడాలి, వారి ప్రయాణంలో తోడు ఉండాలి, వారి ప్రవర్తనలో తోడు ఉండాలి, వారు నిన్ను అంగీకరించాలి, వారి కుటుంబాల్లో సమాధానం ఉండాలి, క్షేమం ఉండాలి, సంపద ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, వారు దేవునికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ఒక కాపరిగా మరి నేను చేయాల్సిన ప్రార్థన అది. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందరు లేచి నిలబడి మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. మన బిడ్డల కొరకు, మనకి ఇచ్చిన జతల కొరకు, మన ఆర్థిక ఇబ్బందుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుస్సు కొరకు, దేవుని దర్శనము నెరవేరాలని. కుటుంబంలో ఒక్కరే మారు మనసు పొందితే చాలా కష్టతరం, ఇరుకు. తక్కిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ఆ పట్టుదల ఉండాలి. ఒక్కరే ఆత్మతో నింపబడి తక్కిన వాళ్ళందరూ ఆత్మలో మరి వారు బలహీనులుగా ఉంటే నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు. ప్రార్థన చేయాలి.
నీకు సంతృప్తినిచ్చే దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, అన్ని విధాలు ఆశీర్వదిస్తాడట. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని కోరుతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం. మేము మాకు ఇచ్చిన కుటుంబాల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తాం. మాకు వాగ్దానాలు ఇచ్చినావు నాయన, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. వివాహం కాని బిడ్డల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈడు మీరిపోతుందని భయం ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తే జవాబిస్తానని సెలవిచ్చినావు. ప్రార్థన ఆలకించే దేవుడు నాయన. ఈడు మీరిన పిల్లలు నిలబడుతున్నారు, కుటుంబంలో తల్లిదండ్రులకు ఎంతో బాధ, భయం ఉంటుంది నాయన. ప్రభు అట్టి పిల్లలకు మంచి జీవిత భాగస్వాములను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి ప్రపోజల్స్ రావాలని ప్రార్థిస్తున్నాం. చక్కగా వారి కుటుంబాన్ని కట్టుమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, విద్యను అభ్యసించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తి, సామర్థ్యం దయచేయండి నేను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఏ కొదవ లేకుండా నడిపిస్తానన్నావు. కరువుతో ఉండేవారు, క్షామంతో ఉండేవారు, మిత్తీలు, చక్రవడ్డీలు కట్టేవారి కొరకు ప్రార్థిస్తున్నాను. నువ్వు శ్రీమంతుడు అని మర్చిపోకుండా నీ పాదాల దగ్గర హృదయాన్ని కుమ్మరించినప్పుడు ప్రతి అక్కర తీరుస్తానని సెలవిచ్చినావు తండ్రి. అలాగే ప్రభువా, అనారోగ్యత ఎవరైనా కుటుంబంలో ఉంటే వారిని మీరు బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత శీఘ్రంగా దయచే. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని కనుపాప వలె కాపాడుతున్నావు. అందుకొరకు నిత్యము నిన్ను స్తుతించాలి. అందరూ ఏకముగా కలిసి నిన్ను ఆరాధించి స్తుతించే దినమే ఆదివారం. దాన్ని అలక్ష్యం చేయకుండా సహాయం దయచేయండి ప్రభా. నువ్వు చేసిన ఉపకారములకు మేము తిరిగి ఏం చెల్లించగలం? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ పేరిట ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మేము అనుభవించే ఈ సంతోషం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్నలైనా పెద్దలైనా అనుభవించాలి. లేకుంటే అది అన్యాయం తండ్రి. మేము చేసేది అన్యాయమే. అట్టి మనస్సాక్షి మాకు దయచేయండి. మేము మాత్రం ఆనందించాలి. మా పిల్లలు, మా ఇంటి సభ్యులు ఆనందించకుంటే మాకు తృప్తి లేదు నాయన. నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవించదామని యెహోషువ భక్తుడు సెలవిచ్చినట్టు పిల్లలందరూ సత్యం అనుసరించి నడుచుకొనుట ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం. అంతకంటే మించిన వార్త లేదంటున్నాడు. నా చెవులకు ఆ వార్త కంటే మించిన సంతోషం లేదంటున్నాడు. అవును ప్రభు, దావీదు ప్రార్థన మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం కనబడాలి. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము. నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. నా కుటుంబం మీద నిత్యం నీ ఆశీర్వాదం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఎంత మేలైన ప్రార్థన. ఏవేవో అడుగుతుంటాం పిచ్చి కోరికలు. శ్రేష్టమైన కోరిక ఈరోజు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఈ ప్రార్థన ఉండాలి ప్రభు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి తల్లి మీద, తండ్రి మీద, పిల్లల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా